హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో అనేది ప్రతి 100 మందిలో కనీసం 70-80 మంది ఎదుర్కొనే ప్రాబ్లం. అదే మన గోడల్లో కానీ, ప్లాస్టరింగ్లో కానివ్వండి, బేస్మెంట్లో కానివ్వండి, కొన్ని దగ్గర ఇంకా బీమ్స్లో కానివ్వండి, స్లాబ్లో కానివ్వండి, కాలమ్స్లో కూడా వస్తుంటాయి క్రాక్స్ అనేవి. అసలు ఈ క్రాక్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి? మనం చేసే తప్పు ఏంటంటే, క్రాక్ వచ్చాక ఈ క్రాక్ అనేది వచ్చిందని దానికి ఏదో ఒకటి ఇమీడియట్గా అంటే టెంపరీ సొల్యూషన్ ఏదో ఒకటి పుట్టి పెట్టడం కానివ్వండి, లేకపోతే స్లరీతో ఫిల్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ రెమెడీ చూస్తాం తప్ప అసలు ఆ క్రాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, దానికి బేస్ ఏంది, దానికి రూట్ కాజ్ ఏందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ అది ఎవరు తెలుసుకోరు. దానికి ఏదో ఒకటి ఎవరో ఒకరిని ఇంజనీర్నో లేకపోతే ఎవరో ఒకరిని మేస్త్రినో ఏదైనా పిలిచి అప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ చూసుకుంటారు. అది అలా ఫిల్ చేయగానే మళ్ళీ 4 రోజుల కల్లా మళ్ళీ క్రాక్స్ వచ్చేస్తాయి. అది కాదు కదా ప్రాసెస్. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితేనే మనం దానికి తగ్గట్టు రెక్టిఫై చేసుకుంటాం. అందుకని మనం ఈరోజు ఈ క్రాక్స్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ కంప్లీట్ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తే అసలు క్రాక్స్ అనేది ఎందువల్ల వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దాన్ని చూడగానే మనకి క్రాక్స్లో చాలా రకాలు ఉంటాయి. అది వర్టికల్ క్రాక్ ఉంటుంది, హారిజాంటల్ క్రాక్ ఉంటుంది, డయాగోనల్ క్రాక్ ఉంటుంది, లేదంటే మనకి డోర్స్ విండోస్ దగ్గర క్రాక్స్ వస్తుంటాయి, నెక్స్ట్ అలానే బేస్మెంట్లో క్రాక్స్ వస్తుంటాయి. దీనిలో చాలా క్రాక్స్ ఉంటాయి. దీనిలో కొన్ని స్ట్రక్చరల్ క్రాక్స్ అంటాం, కొన్ని నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ అంటాం. ఈ స్ట్రక్చరల్ క్రాక్స్ అంటే అది బిల్డింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు, అంటే కొంచెం ప్రాబ్లం ఇది స్ట్రక్చరల్ క్రాక్స్ అనేవి. ఎందుకు వస్తాయంటే కింద ఫౌండేషన్ వల్ల కానీ, లేకపోతే బీమ్స్ కాలమ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కానీ, ఎర్త్క్వేక్ వల్ల కానీ వస్తుంటాయి. ఈ నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ అంటే అవేమంత డేంజర్ కాదు, జస్ట్ కొంచెం మైనర్ అన్నట్టు అవి. అంటే ఈ హెయిర్ లైన్ క్రాక్స్ లేకపోతే మైనర్ క్రాక్స్ అలా వస్తుంటాయి. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే అసలు బిల్డింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండింగ్ స్టేజ్ వరకు క్రాక్స్ అనేవి దేనివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఈచ్ స్టేజ్లో అంటే ఎర్త్ వర్క్ కానివ్వండి, లేకపోతే ఫుట్టింగ్స్ కానివ్వండి, ప్లింత్ బీము, అలా గోడలు కట్టడం, ప్లాస్టరింగు, ఈ స్టేజెస్లో అసలు ఏ స్టేజ్లో ఎక్కడ దానికి కాజెస్ అంటే దానికి సోర్స్ ఎక్కడ ఉందనేది మనం డీటెయిల్గా చెప్తా స్టెప్ బై స్టెప్. అంటే మనం ఎర్త్ వర్క్ చేసినప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఈ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే వీటిల్లో ఖచ్చితంగా ఏదో ఒకటే ఉంటుంది మన ప్రాబ్లం. వాటిని కనుక మనం రెక్టిఫై చేసుకోగలిగితే మన క్రాక్స్ అనేవి 100% రావు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆల్రెడీ క్రాక్స్ వచ్చిన వాళ్ళకి అది దేనివల్ల వచ్చిందనేది ఒక ఐడియా వస్తుంది. కొత్తగా కట్టుకునే వాళ్ళకి అసలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్లో మనం క్రాక్ని బట్టి దానికి కారణం ఏందనేది కూడా మనం డీటెయిల్గా చెప్దాం. అంటే అది ప్లాస్టరింగ్ వల్ల వచ్చిందా, లేకపోతే ఫౌండేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే లింటెన్ వల్ల వచ్చిందా అనేది దానికి సోర్స్ అంటే దేనివల్ల వచ్చిందో కూడా డీటెయిల్గా చెప్దాం లాస్ట్లో. ఫస్ట్ అయితే మనం వీడియోని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రమ్ ద ఎర్త్ వర్క్ దగ్గర నుంచి. మనం ఫస్ట్ ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఎర్త్ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఎర్త్ వర్క్ చేయడం కన్నా ముందు మనం ఏం చెప్పాం, దాని సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోండి అని చెప్పాం. ఎందుకంటే ఒక్కొక్క సాయిల్ అనేది ఒక్కొక్క సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక సాయిల్ అనేది 150 SBC ఉంటే ఇంకొక 200 ఉంటుంది. అంటే ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క లోడ్ని తీసుకునే కెపాసిటీ ఉంటుంది. మనం 150 లోడ్ తీసుకునే దాని మీద తీసుకెళ్ళి 200 ప్రకారం డిజైన్తో కట్టామనుకోండి, అప్పుడు ఇదేమైంది, సాయిల్ అనేది దిగిపోతుంది. సాయిల్ దిగిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పైనుండే ఫుట్టింగ్స్ కాలమ్స్ అన్నీ సింక్ అవుతాయి. అప్పుడు ఏమైంది, మనకి సింక్ అవ్వడం వల్ల డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అయ్యి మనకి పైన గోడల్లో కానివ్వండి, బీముల్లో కానివ్వండి, కొన్నిసార్లు స్లాబుల్లో కూడా క్రాక్స్ వస్తాయి. ఇది కొంచెం డేంజర్ సిచ్యుయేషన్ ఇది. కాబట్టి మనం ఖచ్చితంగా సాయిల్ ఏ రకమైన సాయిల్ ఉంది అంటే అది గ్రావెలా, లేకపోతే బ్లాక్ కాటనా, లేకపోతే శాండా, ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్క SBC ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా SBC అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మనం ఫుట్టింగ్ సైజ్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుట్టింగ్ సైజు మనం పెద్దగా పెట్టాల్సిన దగ్గర చిన్నగా పెట్టామనుకోండి, అప్పుడు లోడ్ ట్రాన్స్ఫరింగ్ కెపాసిటీ అనేది ఫుట్టింగ్ తక్కువ ఉంటుంది. అంటే ఫుట్టింగ్ సైజ్ తక్కువ ఉంటే లోడ్ అనేది సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల సాయిల్ ఫెయిల్ అయ్యి దిగిపోతుంటుంది. కాబట్టి ఈ సేఫ్ బేరింగ్ కెపాసిటీ మీద మనం ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తున్నాం, చూడండి కావాలంటే. ఈ సేఫ్ బేరింగ్ కెపాసిటీని బట్టి ఫుట్టింగ్ సైజ్ అనేది డిసైడ్ చేసుకోండి. ఈ ఫుట్టింగ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్కి. ఓకే,
ఈ స్ట్రక్చరల్ క్రాక్స్ అని చెప్పాం కదా, కొంచెం డేంజర్గా ఉంటాయని. ఈ స్ట్రక్చరల్ క్రాక్స్ అనేవి రావడానికి మెయిన్ కారణం ఇదే. 99% కింద ఉండే సాయిల్ అనేది ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఫుట్టింగ్ సైజు దానికి కావాల్సినంత సైజులో మనం పెట్టకుండా తక్కువ సైజు పెట్టడం. ఈ రెండే మనకి మెయిన్ కారణాలు, స్ట్రక్చరల్ క్రాక్స్ కారణాలు ఇవే. కాబట్టి బిల్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు SBC టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. దాని ప్రకారమే ఫుట్టింగ్ సైజ్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇది రెండు మీరు కరెక్ట్గా చేసుకున్నారంటే 99% ఈ క్రాక్స్ అనేవి మనం అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేస్మెంట్లో మనకు క్రాక్స్ కనిపిస్తుంటాయి, అడ్డంగా చీలినట్టు, లేకపోతే కొన్ని వర్టికల్ క్రాక్స్ అనేవి ఎక్కువగా అడ్డంగానే కనిపిస్తుంటాయి. ఈ క్రాక్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఆ బేస్మెంట్ కింద ఉండే సాయిల్ అనేది లూజ్గా ఉండడం, లేకపోతే వీక్గా ఉండడం వల్ల కానీ, లేకపోతే మనం బేస్మెంట్ లోపల మట్టి నింపుతాం కదా, ఆ మట్టి నింపిన ఎర్త్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, పక్కకు నెట్టేయడం వల్ల కూడా మనకి ఈ హారిజాంటల్ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి బేస్మెంట్ కట్టేటప్పుడు కింద సాయిల్ అనేది గట్టిగా కాంపాక్ట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాతే బేస్మెంట్ కట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లింత్ బీమ్స్. ఈ ప్లింత్ బీమ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల కూడా మనకి గోడల్లో క్రాక్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన ప్లింత్ బీమ్స్ అనేవి మొత్తం గోడల లోడ్ మొత్తం మన ప్లింత్ బీమ్సే తీసుకుంటాయి. కాబట్టి మనం ఈ ప్లింత్ బీమ్ సరిగ్గా డిజైన్ చేసుకోకపోయినా, దాంట్లో కాంక్రీట్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే సఫిషియెంట్గా స్టీల్ లేకపోయినా కానీ ప్లింత్ బీమ్ ఫెయిల్ అయిపోయి ప్లింత్ బీమ్ మీద ఉండే గోడల్లో క్రాక్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు కాలమ్స్లో, బీమ్స్లో కూడా క్రాక్స్ వస్తుంటాయి. ఎందుకంటే మన కాలంకి ప్లింత్ బీమ్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మొత్తం స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోయి క్రాక్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. మన ప్లింత్ బీమ్స్ వేయడం వల్ల స్ట్రక్చర్ అనేది రిజిడ్గా ఉంటుంది, అంటే కాలం టు కాలం అనేది అటు ఇటు కదలకుండా పట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్లింత్ బీమ్ అనేది చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. దాని కాంక్రీట్ అనేది బాగా స్ట్రెంత్ ఉండేటట్టు వేసుకోవాలి. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్, అంటే దాంట్లో వేసే స్టీల్ కూడా సఫిషియెంట్గా వేయాలి. స్టీల్ బార్స్, అలాగే ఎక్స్ట్రా బార్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు వేసుకోవాలి. కొందరు ఇంకా అసలు ప్లింత్ బీమ్ లేకుండానే డైరెక్ట్గా వేసుకుంటుంటారు. అలా చేయొద్దు. ప్లింత్ బీమ్ ఎప్పుడు కంపల్సరీ వేసుకోండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ మనకి క్రాక్స్ వచ్చే సోర్స్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బ్రిక్. మనం వాడే ఇటుకల్లో కనుక క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినా క్రాక్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే బ్రిక్స్లో బలం లేకపోతే ఆ బ్రిక్స్ అనేవి పగిలిపోతాయి లోడ్ పడ్డప్పుడు. అప్పుడు ఏమొస్తాయి, మనకి బ్రిక్స్లో క్రాక్స్ వచ్చి బయట ప్లాస్టింగ్లో కూడా క్రాక్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం బ్రిక్ సెలెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద బ్రిక్, అంటే ఇటుకల సైజ్ అనేవి కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక ఇటుక అనేది ఎక్కువ సైజు ఉంటే, ఒక ఇటుక తక్కువ సైజు ఉంటే అప్పుడు ఏం చేస్తాం, మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు సైజ్ అనేది ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ మందం ప్లాస్టరింగ్ పడుతుంది, సైజ్ తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ ప్లాస్టరింగ్ చేస్తాం. అప్పుడు అన్ఈవెన్ ప్లాస్టరింగ్ వల్ల ప్లాస్టరింగ్ పలచగా ఉండే దగ్గర క్రాక్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి మన బ్రిక్స్ అనేవి యూనిఫామ్గా ఒకటే సైజు ఉండేటట్టు తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం గోడలు కట్టే ముందు రోజు ఇటుకల్ని ఖచ్చితంగా తడపాలి. ఎందుకంటే మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాం, డ్రై బ్రిక్స్ అనేవి అంటే పొడి ఇటుకలు అనేవి నీళ్ళకి తడిసినప్పుడు నీళ్ళని లాక్కుంటాయి, పీల్చుకుంటాయి. మనం గోడలు కట్టేటప్పుడు ఏం చేస్తాం, ఇసుక, సిమెంటు, నీళ్లు కలిపేసి మిక్స్ చేసేసి మధ్యలో జాయింటింగ్ మోటార్ పెడతాం కదా. మనం ఇటుకలు అనేవి పొడి ఇటుకలు అలాగే పెడితే అప్పుడు ఏమవుతాయి, మన సిమెంటు మోటార్లో ఉండే నీళ్ళన్నీ ఆ బ్రిక్స్ అనేవి లాగేసుకుంటాయి. అవి లాగేసుకున్నప్పుడు మన మాల్ అనేది వెంటనే డ్రై అయిపోయి పొడిబారిపోయి దాంట్లో క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు రోజు ఖచ్చితంగా ఇటుకలు అనేవి తడపండి. మనం రేపు గోడ కట్టాలంటే ఇవాళ ఇటుకలు తడుపుకోవాలి. ఓకే. నెక్స్ట్ గోడలు కట్టిన తర్వాత క్యూరింగ్ అనేది కంపల్సరీ 7 రోజులకు తగ్గకుండా చేయండి. 14 రోజులు చేస్తే ఇంకా మంచిది. 7 రోజులకైతే ఖచ్చితంగా తగ్గకుండా క్యూరింగ్ చేస్తే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గోడలు కట్టేటప్పుడు మధ్యలో కాంక్రీట్ బ్యాండ్స్ అనేవి వేయాలి. అంటే మనం 9 ఇంచుల గోడ కడుతుంటే మధ్యలో ఒక కాంక్రీట్ బ్యాండ్ 4 ఇంచుల మందం వేసుకోవాలి. అదే మనం 4 ఇంచుల గోడ కట్టేటప్పుడు ఖచ్చితంగా 2 దగ్గరలు వేయాలి. అంటే ఎవ్రీ 4 ఫీట్స్కి 4 ఫీట్లకి 4 ఫీట్లకి కాంక్రీట్ బ్యాండ్స్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాంక్రీట్ బ్యాండ్స్ వేయడం వల్ల లోడ్ అనేది ఎక్కడికక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ఈక్వల్గా. ఒకవేళ క్రాక్ అనేది పైన జనరేట్ అయినా కానీ అది కింద దాంట్లోకి రాకుండా ఆగిపోతుంది. కాబట్టి ఈ కాంక్రీట్ బ్యాండ్స్ అనేవి కంపల్సరీ వేసుకోండి. 9 ఇంచుల గోడ ఉంటే 1 వేసుకోండి, 4 ఇంచుల గోడ ఉంటే 2 అనేవి కంపల్సరీ వేసుకోండి. ఓకే. కాంక్రీట్ బ్యాండ్స్ వేసుకోవడం వల్ల క్రాక్స్ అనేవి మ్యాక్సిమం రావు. ఒకవేళ వచ్చినా కానీ ఏ లేయర్లో వచ్చితే ఆ లేయర్లో ఆగిపోతాయి. అది కింద లేయర్కి కానీ పైన లేయర్కి కానీ ట్రాన్స్ఫర్ కావు. ఓకే.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కిటికీల పైన డోర్ల పైన లింటెల్ అనేది కంపల్సరీ వేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ లింటెల్ కాంక్రీట్ లింటెల్స్ వేయకుండా ఒట్టిగా పైన ఏదో షాబాద్ బండ కానీ లేకపోతే ఏదో టిమ్మర్ అంటే కట్టె కానీ అలా పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మనకి పైన గోడ లోడ్ అనేది లింటెల్ తీసుకొని లింటెల్ నుంచి పక్కన గోడకు ట్రాన్స్ఫర్ చేయాలి. అలా మనం లింటెల్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తే ఏమవుద్ది, మన ఈ దారబంధరం కానీ కిటికీ పైన కానీ ఉండే బ్రిక్ గోడ మొత్తం బరువు అనేది డోర్ మీద లేకపోతే విండో మీద పడిపోయి అవి బెండ్ అయిపోతాయి. అవి బెండ్ అయినప్పుడు పైన ఉండే గోడ ఏమవుతుంది, క్రాక్ వస్తుంది. పైన ఒక దగ్గర క్రాక్ వచ్చిందంటే అది ఒక దగ్గర ఆగిద్దా, అది అన్ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి గోడ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లింటెల్స్ అనేవి ఖచ్చితంగా వేయాలి. ఆ లింటెల్స్ వేసేది కూడా ఎలా వేయాలంటే ఆ కిటికీ కానీ డోర్ కానీ దాటి అటు 6 ఇంచులు ఇటు 6 ఇంచులు మినిమం అయితే బయటికి రావాలి అవి ఆ లింటెల్ అనేది. ఎందుకంటే అప్పుడే మనకి ఆ లింటెల్కి గోడ మీద సపోర్ట్ దొరికిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఖచ్చితంగా డోరు ఎంత పొడవు ఉంటే సపోజ్ ఇప్పుడు అది 4 ఫీట్లు ఉందనుకోండి, 4 ఫీట్లు వేసి వదిలేస్తారు. అట్లా చేయకూడదు. అది డోర్ అనేది 4 ఫీట్లు వెడల్పు ఉన్నప్పుడు అటు ఒక 6 ఇంచులు ఇటు ఒక 6 ఇంచులు అంటే మొత్తం 5 ఫీట్లు అనేది మనం లింటెల్ వేసుకోవాలి. ఇంకొకటి ఆ లింటెల్ హైట్ అనేది ఖచ్చితంగా 6 ఇంచులు అనేది పెట్టుకోండి. ఇంకో దాంట్లో రీఎన్ఫోర్స్మెంట్ అనేది 12 mm బార్స్ పెట్టుకోండి. సఫిషియెంట్గా లోడు క్యారీ చేసేటట్టు పెట్టుకోండి. దీనివల్ల మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి గోడల్లో క్రాక్స్ వస్తాయి, ఇంకోటి డోర్స్ విండోస్ అనేవి బెండ్ అయిపోయి లాక్ అయిపోతాయి. ఓకే, కాబట్టి ఈ లింటెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సిమెంట్. మనం సిమెంట్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సిమెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతే మనం సిమెంట్ కొన్నాక అది 3 నెలలే ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అనేది. దాని మీద రాసి ఉంటారు క్లియర్గా 3 నెలల లోపు వాడండి సిమెంటు బెటర్ రిజల్ట్స్ కోసం అని వాళ్ళే రాస్తారు. కాబట్టి మనం సిమెంట్ డేట్ అనేది కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే సిమెంటు డేట్ అయిపోయింది వాడితే దాంట్లో స్ట్రెంత్ ఉండదు కాబట్టి దానివల్ల కూడా క్రాక్స్ వస్తాయి. ఇంకోటి మనం గోడలకు కానీ లేకపోతే ప్లాస్టరింగ్కి కానీ పీసీసీ వాడుకుంటే మంచిది. ఇది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓపీసీ ఏంటంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, పీపీసీలో హీట్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంటుంది. మనం వాల్స్ అనేవి లేకపోతే ప్లాస్టరింగ్ అనేది వర్టికల్గా ఉంటుంది కాబట్టి మనం క్యూరింగ్ చేసిన వెంట కొంచెంసేపటికి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పీపీసీ అయితే కొంచెం తక్కువ హీట్ రిలీజ్ చేస్తుంటుంది కాబట్టి క్యూరింగ్ కొంచెం డిలే అయినా కానీ క్రాక్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసి మిక్స్. మనకి బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు కానివ్వండి లేకపోతే ప్లాస్టరింగ్ చేసేటప్పుడు కానివ్వండి మిక్స్ అనేది ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే మనం బ్రిక్ వర్క్కి 1:5 1:6 రేషియోలో ఉండాలి మిక్స్ అనేది. అంటే ఒక గంప సిమెంట్కి 5 గంపలు లేకపోతే 6 గంపలు ఇసుకేసుకోవాలి గోడ కట్టేటప్పుడు. ఇంకోటి మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాస్టరింగ్ మిక్స్ అనేది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మనం డీటెయిల్ వీడియో చేసాం కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి మిక్స్ అనేది. ఇంకోటి ఏంటంటే మనం ప్లాస్టరింగ్కి కానీ దీనికి మాల్ కలిపిన తర్వాత ప్లాస్టరింగ్కి కానీ బ్రిక్ వర్క్కి కానీ సిమెంట్ ఇసుక నీళ్ళు కలుపుతాం కదా, అది కలిపిన తర్వాత అరగంట లోపు అయితే మనం వాడుకోవాలి. ఎందుకంటే అరగంట తర్వాత అది సెట్ అవ్వడం అంటే గట్టిపడడం స్టార్ట్ అయ్యింది కాబట్టి లోపల కట్టెలు కట్టడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం మాల్ కలిపిన అరగంట లోపు అయితే కంపల్సరీ దాన్ని వాడేసుకోవాలి. కొంతమంది ఈరోజు కలిపి దాన్ని తిరిగ్గా రేపు వచ్చి వాడుతుంటారు. అలా మీరు ఎప్పుడు చేయొద్దు. ఎంత తక్కువ కలుపుకోండి. ఎక్కువ ఎందుకు కలుపుకుంటారు? తక్కువ కలుపుకొని అది అయిపోగానే మళ్ళీ కలుపుకోండి. ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ప్లాస్టరింగ్ చేసే ముందు గోడలు అనేవి తడపాలి, ఖచ్చితంగా తడపాలి. ఎందుకంటే నేను చెప్పా కదా ఆల్రెడీ, మనం ఈ డ్రై బ్రిక్స్ కానివ్వండి డ్రై మోటార్ కానివ్వండి అది వేడిగా ఉంటే అంటే కొంచెం డ్రైగా ఉంటే మనం ప్లాస్టింగ్ మాల్ కొట్టినప్పుడు దాంట్లో ఉండే నీళ్ళు అనేది తొందరగా పీల్ చేసుకొని మన ప్లాస్టింగ్ మాల్ డ్రై అయిపోయి దానివల్ల మనకి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లాస్టరింగ్ చేసే ముందు ఖచ్చితంగా గోడలన్నీ తడపండి. తడిపిన తర్వాతే ప్లాస్టరింగ్ చేయాలి. ఓకే, ఇంకొకటి గోడల మీద ఏమన్నా పాచిబట్టు ఉన్నా కానీ ఏదన్నా మాలు గడ్డలుగా ఉన్నా కానీ అలాంటివన్నీ నీట్గా క్లీన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాడే ఇసుక. మనం గోడలు కట్టడానికి కానివ్వండి లేకపోతే ప్లాస్టరింగ్ చేయడానికి కానివ్వండి మనం వాడే ఇసుకలో సిల్ట్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి.
అంటే 5% కన్నా ఎక్కువ ఉండకూడదు సిల్ట్ కంటెంట్ అనేది. ఆ సిల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మనకి గోడల్లో కానివ్వండి లేకపోతే ప్లాస్టరింగ్లో కానివ్వండి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం సిల్ట్ కంటెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా ఫుల్ లెంత్ వీడియో చేసాము, అదొకటి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం స్లాబ్కి ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద హ్యాకింగ్ చిప్పింగ్ ఏదైనా ఒకటే కింద సుత్తి తీసుకొని కానివ్వండి లేకపోతే ఇలా మిషన్తో కానివ్వండి హ్యాకింగ్ లేదా చిప్పింగ్ చేయాలి. ఎందుకంటే మనకి స్లాబ్ అనేది ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, కిందకంతా స్లర్రీ జారి కింద బాటమ్ అంతా స్మూత్గా ఉంటుంది. కాబట్టి మనం ప్లాస్టరింగ్ దాన్ని కొట్టినప్పుడు అంటుకోదు. ఒకవేళ అంటుకున్నా కానీ టెంపరీగా అంటుకుంటుంది. కొన్ని రోజులకల్లా రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసి పెచ్చులోడి పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిప్పింగ్ అనేది కంపల్సరీ చేయండి ప్లాస్టరింగ్ చేసే ముందు స్లాబ్కి. ఓకే, లేదంటే క్రాక్స్ రావడం పెచ్చులు ఓడడం అదైతే జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం కరెంట్ పైపులకు కానీ లేకపోతే పిల్లర్ల దగ్గర బీముల దగ్గర ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఈ చికెన్ మెష్ కానివ్వండి లేకపోతే ర్యాబిట్ మెష్ అనే దాన్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైపులకి మనం కట్ చేస్తాం కదా, గోడలు కట్ చేసి పైపులు వేసి అక్కడ ప్లాస్టరింగ్ కొడతాం కాబట్టి అక్కడ వీక్గా ఉంటుంది కొంచెం జాయింట్ అనేది. ఆ పైపుల మీద మనం ఈ చికెన్ మెష్ పెట్టేసి పైన ప్లాస్టరింగ్ కొట్టేయాలి. ఇంకొకటి ఏంటంటే మన గోడలకి కాలంకి లేకపోతే గోడలకి బీమ్కి జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ వచ్చే దగ్గర కూడా ఈ చికెన్ మెష్ లేకపోతే ర్యాబిట్ మెష్ పెట్టేసి ప్లాస్టరింగ్ చేసుకుంటే మనకి క్రాక్స్ రాకుండా ఉంటాయి. అర్థమైంది కదా. కాబట్టి ఈ చికెన్ మెష్ లేకపోతే ర్యాబిట్ మెష్ అనే దాన్ని కంపల్సరీ యూజ్ చేయండి. లోపల పక్క అయితే చికెన్ మెష్ సరిపోతుంది, బయట పక్క ప్లాస్టరింగ్ కొంచెం మందం ఎక్కువ ఉన్న దగ్గర ర్యాబిట్ మెష్ అనేది యూజ్ చేయండి. దీనివల్ల మనం క్రాక్స్ రాకుండా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చికెన్ మెష్ అనేది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, ఈ ర్యాబిట్ మెష్ అనేది కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూసి మీకు ఏది అనువుగా ఉంటే తెచ్చి ప్లాస్టరింగ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం ప్లాస్టరింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ కోట్ చేసుకోవడం కన్నా డబుల్ కోట్ చేసుకుంటే క్రాక్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ. ఎందుకంటే ఒకటే కోట్లో మందం అనేది ఎక్కువ వేయడం కన్నా డబుల్ కోట్ చేస్తే 2 కోట్లు పడతాయి కాబట్టి మనకి క్రాక్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఓకే, మనం ఈ ప్లాస్టరింగ్ అనేది కోట్స్ అనేవి ఎలా చేయాలి, వాటి మిక్స్ అనేది ఎలా ఉండేది అనే దాని మీద మనం ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాం, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూరింగ్. ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ క్యూరింగ్ అయితే చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? మినిమం 7 రోజులు చేయండి. 7 రోజుల కన్నా తగ్గకుండా చేయండి. 14 రోజులు చేస్తే మంచిది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఓపీసీ సిమెంట్కి 14 రోజులు క్యూరింగ్ సరిపోతుంది. పీపీసీ సిమెంట్ వాడినప్పుడు క్యూరింగ్ అయితే ఓపీసీ కన్నా ఎక్కువ చేయాలి. ఎందుకంటే దాంట్లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువ, ఇంకొకటి స్ట్రెంగ్త్ అనేది స్లోగా వస్తుంటుంది. ఓపీసీలో స్ట్రెంగ్త్ అనేది 14 రోజుల్లో వచ్చేస్తుంది, పీపీసీ స్ట్రెంగ్త్ రావడానికి 28 రోజులు పడుతుంది. కాబట్టి దీన్ని బట్టి క్యూరింగ్ అనేది పీపీసీకి ఎక్కువ రోజులు చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీరు వేసుకోగలిగితే విండోస్కి పైన లింటెల్స్ వేస్తాం కదా, కింద కూడా బెడ్ లింటెల్ లాగా వేసుకోండి. అప్పుడు కింద మన డయాగోనల్ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. కిటికీల దగ్గర నుంచి కిందకి పైకి క్రాక్స్ వస్తుంటాయి కదా, అవి రాకుండా ఆగే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, మనం ఎర్త్ వర్క్ చేసినప్పటి నుంచి టోటల్ ప్లాస్టరింగ్ అయిపోయేదాకా మనకి ఎక్కడెక్కడ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉందో మొత్తం డీటెయిల్డ్గా అయితే చూసాం కదా. మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒకటి మన క్రాక్స్కి కారణమైంది తప్ప వేరేది ఏ రీజన్ ఉండదు. కాబట్టి దీన్ని బట్టి వెరిఫై చేసుకొని దాని ప్రకారం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఇంట్లో ఒకవేళ ఆల్రెడీ కట్టుకున్నాక క్రాక్స్ వస్తాయి కదా, ఆ క్రాక్స్ ఏ క్రాక్ అనేది ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం అది స్ట్రక్చరల్ ఫెయిల్యూరా లేకపోతే నాన్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్. ఇప్పటిదాకా చూసిన వీడియో మీకు నచ్చుంటే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఎవరికైనా షేర్ చేయొచ్చు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. హైప్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మనం చెప్పుకున్నాం కదా క్రాక్స్ని బట్టి అది ఎలాంటి క్రాక్, అది దానికి కారణం ఏమై ఉండొచ్చు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అసలు క్రాక్స్ ఏమేమి ఉంటాయి మనకు వాల్స్లో? హెయిర్ లైన్ క్రాక్స్ ఉంటాయి, నెక్స్ట్ డయాగోనల్ క్రాక్స్ ఉంటాయి, తర్వాత వర్టికల్ క్రాక్స్ అంటే నిలువుగా వచ్చే క్రాక్స్ ఉంటాయి, నెక్స్ట్ హారిజాంటల్ క్రాక్స్ అంటే అడ్డంగా ఉంటాయి కదా అవి ఉంటాయి,
నెక్స్ట్ వచ్చేసి డ్యాంప్నెస్ వల్ల వచ్చే క్రాక్స్, అంటే ప్లంబింగ్ లైన్ లీక్ అవ్వడం వల్ల, నెక్స్ట్ బయట నుంచి వాటర్ లీక్ అవ్వడం వల్ల వచ్చే క్రాక్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ క్రాక్స్, అంటే కొన్ని గోడల్లో మనకి స్టెయిర్ కేస్ లాగా వస్తాయి, ఇట్లాగా స్టెప్స్ లాగా ఉంటుంది క్రాక్, దాన్ని స్టెప్ క్రాక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డోర్స్, విండోస్, కార్నర్స్ దగ్గర వచ్చే క్రాక్స్. అసలు ఈ క్రాక్స్ అనేవి సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలంటే ఆ క్రాక్ విడ్త్ అనేది 5 mm కన్నా ఎక్కువ ఉంటే అది మనకు ఒక ఇండికేషన్ అన్నమాట. ఓకే, అలర్ట్ అవ్వండి, కొంచెం డేంజర్ సిచ్యుయేషన్ వస్తుందని ఒక అలర్ట్. 5 mm కన్నా ఎక్కువ ఉందంటే, 5 mm కన్నా తక్కువ ఉందంటే ఓకే, కొంచెం సేఫ్, పర్వాలేదు, కొంచెం నిదానంగా దాన్ని చూసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దానివల్ల వచ్చే కాసెస్ దేనివల్ల వస్తుందో చూద్దాం. ఫస్ట్ హెయిర్ లైన్ క్రాక్స్ అంటే ఇవి ఓన్లీ పైనే చిన్న చిన్న గీతల్లాగా సన్నగా ఉంటాయి. ఇవి చాలా కామన్గా వస్తుంటాయి. ఇవి పైన ప్లాస్టరింగ్లోనే ఉంటాయి, ఇవి లోపల వరకే ఉండవు. ఇవి నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ కాబట్టి దీని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని టెంపరీగా మనం ఏదైనా స్లరీ ఫిట్ చేసుకొని పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాగోనల్ క్రాక్స్ అంటే 45 degrees ఇలాగా స్లోప్ లాగా వస్తుంటాయి కదా, వాటిని డయాగోనల్ క్రాక్స్ అంటారు. ఇవి కొంచెం వార్నింగ్ సైన్ అనమాట. ఓకే, కొంచెం జాగ్రత్త పడండి, ఇది స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అన్నట్టు మనకు ఒక ఇండికేషన్. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కాస్ ఏమై ఉండొచ్చు అంటే కింద ఫౌండేషన్ సెటిల్మెంట్, అంటే కింద సాయిల్ వీక్గా ఉన్నప్పుడు ఫౌండేషన్ అనేది దిగిపోతుంటుంది కదా, అదొకటి. లేకపోతే సాయిల్ మూమెంట్, అంటే సాయిల్ లేయర్స్ వీక్గా ఉంటే సాయిల్ అప్పుడప్పుడు మూవ్ అవుతుంటుంది, కొంచెం స్లైడింగ్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెవీ లోడ్స్. మన వాల్స్ మీద కొన్నిసార్లు హెవీ లోడ్స్, అంటే ఎప్పుడన్నా మనం సడన్గా ఏదైనా ఫంక్షన్స్ అలా పెట్టుకున్నప్పుడు, గ్యాదరింగ్ అయినప్పుడు ఏదైనా హెవీ లోడ్స్ సడన్గా వచ్చినప్పుడు కూడా అదొక రీజన్ అవుతుండొచ్చు. నెక్స్ట్ ఎర్త్క్వేక్ వైబ్రేషన్, అంటే ఒక్కొక్కసారి భూకంపాలు వస్తాయి కానీ మనకు అంత ఎక్కువ మ్యాగ్నిట్యూడ్లో రావు, కానీ మన బిల్డింగ్ అనేది కొంచెం షేక్ అవుతుంది. ఆ బిల్డింగ్ షేక్ రావడం వల్ల కూడా మనకి డయాగోనల్ క్రాక్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. మనకి డయాగోనల్ క్రాక్స్ వస్తున్నాయంటే అది కొంచెం స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. కాబట్టి కొంచెం వెంటనే మనం ఒక ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసుకుంటే సేఫ్గా ఉంటుంది, ఫర్దర్గా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ క్రాక్స్ అంటే మనకి స్ట్రైట్గా కింద నుంచి పై దాకా స్ట్రైట్గా వచ్చే క్రాక్స్ని వర్టికల్ క్రాక్స్ అంటారు. ఇవి ఎందువల్ల వస్తుంటాయంటే మనం గోడలు కట్టేటప్పుడు మధ్యలో మోటార్ వేస్తాం కదా, మాలు ఇటుకలకి మధ్యలో, ఆ మోటార్ అనేది వీక్గా ఉన్నా వస్తాయి. నెక్స్ట్ అలాగే జాయింట్స్ అనేవి సరిగ్గా పెట్టకపోయినా కానీ వస్తాయి. ఇంకొక రీజన్ ఏంటంటే కింద డిఫరెన్షియల్ సెటిల్మెంట్, సాయిల్ అనేది ఒక దగ్గర ఒక ఎస్బీసీ ఉండి ఇంకొక దగ్గర ఇంకొక ఎస్బీసీ ఉంటే సెటిల్మెంట్ వస్తుంది. అంటే ఒక ఫుట్టింగ్ పైన ఉంటుంది, ఇంకొక ఫుట్టింగ్ అనేది కిందకి దిగిపోతుంది. అలా దిగిపోవడం వల్ల మనకి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వచ్చి ఈ వర్టికల్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఇది కొంచెం మీడియం రిస్క్ అనే చెప్పుకోవాలి. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి మేజర్గా ఫౌండేషన్ ప్రాబ్లమే ఉంటుంది. అంటే ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకుండా అన్ఈవెన్ సెటిల్మెంట్ అయిపోయి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వస్తుంది. దీనికి ఫౌండేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ క్రాక్స్. అంటే మొత్తం అడ్డంగా ఉంటాయి కదా, గోడల్లో కానీ బేస్మెంట్లో కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు రిటైనింగ్ వాల్స్లో కానివ్వండి, మొత్తం హారిజాంటల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇవి ఎందువల్ల వస్తాయంటే వాల్స్ మీద లోడ్ ఎక్కువైనా కానీ వచ్చేస్తాయి. నెక్స్ట్ అలాగే బీము స్లాబ్ అనేది ఎక్స్పాండ్ అయినా కానీ ఈ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. ఇంకోటి బేస్మెంట్లో ఏంటంటే సాయిల్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనకి అది బయటకి పుష్ చేస్తూ ఉంటుంది, లోపల ఉండే సాయిల్ అనేది బయటకు పుష్ చేయడం వల్ల మనకి ఈ హారిజాంటల్ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. ఇది కొంచెం హారిజాంటల్ క్రాక్ వచ్చినప్పుడు కొంచెం డేంజర్ అనే చెప్పుకోవాలి. దీన్ని వెంటనే మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి దీనికి కొంచెం రెక్టిఫై చేసుకుంటే బెటర్. ఈ హారిజాంటల్ క్రాక్స్ అనేవి కొంచెం డేంజర్ అనే చెప్పుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాక్స్ డ్యూ టు డ్యాంప్నెస్. అంటే మనం ప్లంబింగ్ లైన్స్ వేసుకున్నప్పుడు కొన్ని ప్లంబింగ్ లైన్స్ లీక్ అవ్వడం వల్ల మనకి వాల్స్ అనేవి డ్యాంప్నెస్, అంటే తేమగా అవ్వడం, చెమ్మ రావడం అవన్నీ వస్తుంటాయి కదా. ఇంకొకటి మన బ్రిక్స్ అనేవి సరిగ్గా కాలకపోయినా కానీ, లేకపోతే బ్రిక్స్ అనేవి లోపల ఎఫ్లోరెసెన్స్ ఉన్న ఏదన్నా గడ్డల్లాగున్నా కానీ మన బ్రిక్స్ అనేవి వాటర్ని లీక్ చేస్తుంటాయి. దీనివల్ల కూడా మనకి క్రాక్స్ అనేవి వస్తుంటాయి. కొన్నిసారి లైమ్ ఉన్నా కానీ బరస్ట్ అయ్యడం వల్ల క్రాక్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఓకే,
ఇదేమంత డేంజర్ ఏం కాదు, ఇది రెగ్యులర్గా వచ్చే క్రాక్సే, ఇవి నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్. దీన్ని మనం ఈజీగానే రెక్టిఫై చేసుకోవచ్చు. అది వచ్చిన దగ్గర ఆ ప్లాస్టింగ్ మొత్తం తీసేసి మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ క్రాక్స్. అంటే గోడల్లో స్టెప్స్ లాగా ఉంటాయి కదా, ఇలాగా స్టెప్స్గా పైకి వెళ్తూ ఉంటాయి కదా, వాటిని స్టెప్స్ క్రాక్స్ అంటారు. ఇవి మేజర్గా ఎందుకు వస్తాయంటే కింద ఫౌండేషన్ ఫెయిల్యూర్ వల్ల వస్తాయి. అంటే కింద దీనికి కూడా SBCA ప్రాబ్లం ఉంటుంది, అన్ఈవెన్ సెటిల్మెంట్. అంటే ఒక ఫుట్టింగ్ పైన ఉంటే ఒక ఫుట్టింగ్ కిందకి దిగిపోవడం వల్ల ఈ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి బ్రిక్స్ మధ్య బాండింగ్ సరిగ్గా లేకపోయినా కానీ మనకి క్రాక్స్ అనేవి వస్తుంటాయి. ఈ రోజుల్లో బ్రిక్ వర్క్ అనేది ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే సిమెంట్ దగ్గర కానీ బ్రిక్స్ దగ్గర కానీ బాగానే వాడుతున్నారు కాబట్టి ఇలాంటి క్రాక్స్ వస్తున్నాయంటే అది ఖచ్చితంగా కింద సాయిల్ ఫెయిల్యూరే, అంటే అన్ఈవెన్ సెటిల్మెంట్. కాబట్టి ఇది కొంచెం డేంజర్ అనే చెప్పుకోవాలి. కాబట్టి దీనికి కూడా మనం తొందరగా రెక్టిఫై చేసుకుంటే, ఎవరైనా ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి త్వరగా రెక్టిఫై చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోర్స్ విండోస్ దగ్గర కార్నర్ క్రాక్స్ వస్తుంటాయి కదా. ఇవి ఎందుకు వస్తుంటాయంటే మెయిన్గా మనం లింటెల్ అనేది సరిగ్గా వేసుకోకపోతే ఈ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. లింటెల్ అనేది కరెక్ట్గా డోరుకి అటు 6 ఇంచులు ఇటు 6 ఇంచులు ఎక్స్ట్రా లెంత్ ప్రొజెక్షన్ చేయమన్నాం కదా, అవి చేయకుండా వేయడం వల్ల కానీ, లేకపోతే లింటెల్ వీక్గా ఉన్నా కానీ, లింటెల్లో రీఇన్ఫోర్స్మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ మనకి ఈ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ వల్ల కూడా ఈ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల కూడా ఈ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవేమి స్ట్రక్చరల్ క్రాక్స్ ఏం కాదు, ఇవి కామన్గా వచ్చే క్రాక్సే. దీని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి మామూలుగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రక్చరల్ క్రాక్ కాదు కాబట్టి. దీనికి ఏంటంటే ఆ ప్లాస్టింగ్ వరకు తీసేసి మళ్ళీ అక్కడ మెష్ చేసుకొని ఆ మెష్ పైన మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అసలు ఈ క్రాక్స్ అనేవి ఎప్పుడు మనం డేంజరస్గా తీసుకోవాలంటే అవి దాని విడ్త్ అనేది 5 mm కన్నా ఎక్కువ ఉంటే అవి డేంజర్. ఇంకోటి అవి మంత్ బై మంత్ అంటే నెల ఆ క్రాక్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, అది కూడా డేంజర్ సిచ్యుయేషనే. నెక్స్ట్ అలాగే అవి బీమ్స్ కింద కానీ, లేకపోతే డయాగోనల్గా ఉన్నా కానీ, లేకపోతే ఈ హారిజంటల్ క్రాక్ ఉన్నా, లేకపోతే మనం ఆ క్రాక్ దగ్గర మనం చెవి పెట్టి వింటే కొంచెం సౌండ్ లాగా కానీ, లేకపోతే వైబ్రేషన్ లాగా కానీ మనం ఫీల్ అవుతుంటే అది కూడా కొంచెం డేంజర్ సిచ్యుయేషనే. ఓకే, నెక్స్ట్ అవి కాలమ్స్ దగ్గర కానీ, ఫౌండేషన్ దగ్గర కానీ, బీమ్స్ దగ్గర కానీ వచ్చినప్పుడు అవి కూడా కొంచెం డేంజర్గానే తీసుకోవాలి మనం. నెక్స్ట్ అలాగే కొన్నిసార్లు మన డోర్స్ విండోస్ జామ్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు కూడా ఇది కొంచెం సీరియస్గానే తీసుకొని మనం ఈ పైన చెప్పుకున్న ఈ రీజన్స్ అన్నిటి కూడా డేంజర్ అన్నాం కదా, వీటన్నిటికీ కొంచెం ఇమీడియట్గా అటెన్షన్ పే చేసి త్వరగా రెక్టిఫై చేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే క్రాక్స్ కాబట్టి వీటికి కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తం అన్ని పాయింట్లు అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, దీన్ని బట్టి కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ కట్టుకొని క్రాక్స్ వచ్చిన వాళ్ళు అన్నీ రెక్టిఫై చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.